మెరుపు కలలు మెరుపు కలలు. ఏమైంది డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, నేను బానే ఉన్నాను. అవును, బాక్స్ ఒకటే తెచ్చావు. ఈ రోజు నీ మేనకోడలు ఏమైనా ఒక్క పొద్దు ఉంటుందా? భోజనం చేయదా? ఓ, జోక్ అర్థం కాలేదమ్మా. సరే, ముందు తనని రమ్మను, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఎవరినిరా? ఎందుకమ్మా అంత కోపం? నీ మేనకోడలు వస్తే కదా బయలుదేరతాం. రోజు నువ్వే కదా పిలిచేది. సంయుక్త తనకేదో పనుందని ఇందాకే వెళ్ళిపోయిందిరా. అలా ఎలా వెళ్తుందమ్మా? రోజు మేం కలిసే కదా వెళ్ళేది. అయినా తనకి వర్క్ ఉంటే నాకు చెప్తే మేమిద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అయినా తనెందుకు ఒంటరిగా వెళ్ళాలి? ఎందుకు మనవడా అంత చిరాకు పడుతున్నావు? పోతే పోనివరా. ఆ సంయుక్త గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? తనేం చిన్నపిల్ల కాదు కదా. మనవడా, ఈ చిరాకు తగ్గాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉందరా, చెప్పమంటావా? ఈ రోజు చక్కగా నీ కాబోయే భార్యని నీ బండి మీద ఎక్కించుకొని నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని అని పాట పాడుకుంటూ ఆనందంగా వెళ్ళండి. అదేంటి నిత్య నా బండి మీద రావడం ఏంటి? తన కారు ఉంది కదా. పెళ్ళాలకి ఎన్ని కార్లున్నా, ఎంత గొప్ప బండ్లున్నా మొగుడు బండి మీద కూర్చుని వెళ్ళాలని సరదా పడతారా. కానీ మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు కదా. నీకు సంయుక్త అంటేనే ఇష్టమని, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని. కానీ నిన్ను సంయుక్తని నేను ఎప్పటికీ ఒక్కటి కానివ్వను కదా. నీ పెళ్లి నేను జరిపిస్తాను కదా. నువ్వు దగ్గరుండి నిత్యని నీతో పాటు ఆఫీస్కి తీసుకువెళ్ళు. పొద్దు పొద్దున్నే ఈవిడితో గొడవెందుకు? ఇంట్లో అందరికీ అనవసరమైన తలనొప్పి. పద నిత్య, వెళ్దాం. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? పద పద, సరే. వెళ్ళు. ఆరో ప్రాణం నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాటివ్వు. నా అక్క, నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతానంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. ఎక్కువే, ఎక్కువ ఎక్కువ తీసుకో. మనోడా, వెళ్ళు వెళ్ళు. బాయ్ బామా. టాటా. మనం ఆఫీస్కి వచ్చాము. ఎవరైనా చూస్తే బాగోదు. చెయ్యూతులు. నేను చేసుకోబోయేవాడి చేతులు నేను పట్టుకుంటే చూసే వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు మనం పెళ్లి చేసుకునే విషయం అందరికీ తెలియాలా చెప్పు? అవును, తెలియాలి. అప్పుడే కదా అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి సీను, మేడం వాసు ఫ్రెండ్స్ అని తెలుసు గాని ఈ రోజేంటి మరింత క్లోజ్గా కాబోయే భార్య భర్తలా వచ్చారు? నాకు అదే అర్థం కావట్లేదు సార్.
మామూలుగా అయితే రోజు సమిత్యమ్మడు సారు కలిసే వచ్చేవాళ్ళు. ఈ రోజేంటి వీళ్ళిద్దరు కలిసి వచ్చారు? ఇదేంటి ఈవిడ ఇంకా రాలేదు? ఇంట్లో నుండి ఎప్పుడో వెళ్ళిందని అమ్మ చెప్పింది. సీను, మేడం. ఒకసారి అందర్నీ కాన్ఫరెన్స్ రూమ్ లోకి రమ్మను. అలాగే మేడం. ఏమైంది? అందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు పిలిచావు? అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి కదా. హలో ఎవ్రీవన్, మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ విషయం చెప్పాలని ఇక్కడికి పిలిచాను. కాలేజ్ డేస్ లో ఫ్రెండ్ గా, ఇంట్లో గెస్ట్ గా, ఆఫీస్ లో కొలీగ్ గా ఉన్న నేను ఇకపై వాసుతో జీవితం పంచుకోబోతున్నాను. వాసు నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అవ్వబోతున్నాం. అత్తయ్య, వాసు పెళ్లి గురించి మీకో విషయం చెప్పాలి. మా తమ్ముడు బతుకున్నప్పుడు నాకు మాటిచ్చాడు. సంయుక్తను వాసుకిచ్చి పెళ్లి చేసి మన ఇంటి కోడల్ని చేస్తానని మాటిచ్చాడు. అందుకని వాసు సంయుక్తల పెళ్లి చేద్దాం అత్తయ్యా. అబ్బా, కాస్త ఆపుతావా? అందుకేనా వాసు పెళ్లి నిత్యాతో అన్నప్పటి నుండి నువ్వు పరధ్యానంగా ఉంటున్నావు? అయినా నీకు ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు ఎందుకు వస్తాయే? ఆ భానుమతి మన జీవితాల్లోకి వచ్చి మన కుటుంబాల్ని నాశనం చేసింది. అలాంటి కుటుంబాన్ని తీసుకొచ్చి ఇలా మన ఇంట్లో పెట్టుకోవడమే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. నేను ఊరుకుంటుంటే నువ్వు ఏకంగా వాళ్లతో పెళ్లి సంబంధం కలుపుకోవాలని చూస్తున్నావా? అయ్యో అత్తయ్య, గట్టిగా మాట్లాడకండి. భాను వింటే బాగోదు. చూడు, నా మనవడు పెళ్లి విషయంలో నేను ఎవరి జోక్యాన్ని సహించను. నేను కోరుకున్న అమ్మాయితోనే వాడి పెళ్లి జరగాలి, జరిపిస్తాను కూడా. అది కాదత్తయ్యా, నా మాట గురించి కాదు, వదిలేయండి. కానీ వాసు సంయుక్తలు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంటారు. ఒకరి ఆలోచనల్ని ఇంకొకరు అర్థం చేసుకుంటారు. పైగా ఒకరంటే ఒకరికి విపరీతమైన ఇష్టం. ఒక్కసారి ఆలోచించండి అత్తయ్యా.
చూడు విమలమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వాళ్ళ కుటుంబంలో నుండి కాకుండా ఏ దారిన పోయే దానయ్య కూతుర్ని చేద్దామన్నా నేను ఒక్కసారి ఆలోచించేదాన్ని. కానీ మన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆవిడ గారి కూతుర్ని మాత్రం నేను ఒప్పుకోనే, అస్సలు ఒప్పుకోను. అలా అనకండి అత్తయ్యా. పెద్దలు చేసిన పొరపాట్లకి పిల్లల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదత్తయ్యా. అదే మీ అబ్బాయే ఉండుంటే పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ పెళ్లి జరిపించేవాడు. ఓహో, నా కొడుకు పెళ్లి నా ఇష్టమని చెప్పకనే చెప్తున్నావన్నమాట. అయ్యో, నేనలా అనలేదత్తయ్యా. నువ్వెలా అన్నా నాకు అర్థమైంది ఇదే. చూడు, వాసు నీ కొడుకే కావచ్చు, కానీ నాకు నా వంశాన్ని నిలబెట్టే వారసుడే. వాడు నా కొడుకు రక్తం. వాడు నాకే సొంతం. వాడి పెళ్లి ఎవరితో చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. నా అనుమతి, నా ఇష్టం లేకుండా వాడి జీవితంలో ఏది జరగదు. నీకు అసలు బుద్ధుందా? మన రెస్టారెంట్కి ఎక్కువగా వచ్చేది పెళ్ళైన జంటలు, పెళ్లి చేసుకునే జంటలు. అలాంటి జంటను పట్టుకుని అక్క తమ్ముడు అని కామెంట్ చేస్తావా? నీ వల్ల మన రెస్టారెంట్కి ఉన్న కపుల్ రెస్టారెంట్ అనే పేరు పోయేలా ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి, లేదంటే నీ ఉద్యోగం పోతుంది. వెళ్ళి వచ్చే కపుల్స్ని విష్ చేసి వెల్కమ్ చేయి. వెళ్ళు. ఓకే సార్. వచ్చినందుకు థ్యాంక్స్. నేనేం నువ్వు చెప్పావని రాలేదు. సరే, నేను చెప్పానని రాకుండా నువ్వు రావడం అయితే వచ్చావుగా, నాకు అదే హ్యాపీ. నేనొస్తే నీకెందుకు హ్యాపీ? ఆఫీస్లో ఎంప్లాయీగా అందరితో పాటు నేను కూడా వచ్చాను. పదండి. నేను వచ్చినందుకు హ్యాపీ అయితే మిగతా వాళ్ళు వచ్చినందుకు ఏడుస్తున్నావా? ఇంతమందిలో కూడా వీళ్ళిద్దరే ఇలా క్లోజ్గా మాట్లాడుకుంటూ వస్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా కాబోయే భార్య భర్తలు అయి ఉంటారు. వీళ్ళని ఇంప్రెస్ చేసి మేనేజర్ దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి. హలో సార్. హలో మేడం. మీ ఇద్దరిని చూస్తుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. నేను లైలా మజ్నూల్ని చూడలేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళ అచ్చం మీలాగే ఉంటారేమో అనిపిస్తుంది. సీతారాములు, శివ పార్వతులు, రాధాకృష్ణులు. మీ పేరు? వాసు గారు, సంయుక్త గారు. వాసు గారు, సంయుక్త గారు. మీరు కాబోయే ఆదర్శ దంపతులు. మీలాంటి జంట మా రెస్టారెంట్కి రావడం మా అదృష్టం. నిన్ను మేడం, కావాలంటే మీ జంట ఎవరో చూపించండి, మిమ్మల్ని పొగుడుతాను. అంతేకాని ఒక చక్కని జంటను చూసి కుళ్ళుకొని నన్ను ఇలా కొట్టడం ఏం బాలేదు మేడం. మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం. తను మా ఆఫీస్లో మాతో పాటు పనిచేసే ఎంప్లాయ్. ఎక్కడ మీ మేనేజర్? ప్లీజ్ వదిలేయండి మేడం. మేనేజర్, మీ రెస్టారెంట్కి వస్తే ఇలానే చేస్తారా? ఈ రోజు నీ సంగతి తెలుస్తాను. మేనేజర్, ఎవరిక్కడ మేనేజర్? ఇప్పుడు ఎందుకు ఈ గొడవ?
ఏదో పొరపాటు పడి ఉంటాడు, వదిలే. ఇదంతా నీకు సరదాగా ఉందేమో, నాకది చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏమైంది మేడం? ఏంటి గొడవ? ఏం లేదండి, జస్ట్ మిస్అండర్స్టాండింగ్ అంతే. మిస్అండర్స్టాండ్ కాదు, ఇతను కావాలని మమ్మల్ని అవమానించాడు. కావాలని ఎందుకు చేస్తారు మేడం? అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్పండి. హ, ఇక్కడ పెళ్లి చేసుకునే జంటగా ఎవరు కనిపిస్తున్నారు? కావాలనే ఇతన్ని పట్టుకుంది, ఆ అమ్మాయి కావాలనే దూరం జరుగుతుంది. అంటే నన్ను కన్ఫ్యూజ్ చేసి నేను తప్పు చెప్పేలా ప్లాన్ చేశారన్నమాట. కానీ నేను ఇంటెలిజెంట్, నేను దొరకను. ఏంటి ఆలోచిస్తున్నావు? సరిగ్గా చూసి చెప్పు. మీరెంత కన్ఫ్యూజ్ చేసినా నేను కన్ఫ్యూజ్ అవ్వను మేడం. ఈసారికి సరైన జోడీ మెరుపు కలలు. నిజానికి నా లవ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, కానీ అది వాసుని చేరడానికి ఎన్ని రోజులు పట్టింది. మేము కాలేజ్ చదువుకునే రోజుల్లో వాసు మా కాలేజ్ హీరో. ప్రతి ఒక్క అమ్మాయి చూపు వాసు మీదనే ఉండేది. వాసులో ఉండే నిజాయితీ, తెగింపు, ముక్కుసూటితనం వాసుని మా కాలేజ్ హీరోని చేశాయి. కొంతమంది ఆడపిల్లలైతే వాసు కోసం తన హాస్టల్ చుట్టూ తిరిగేవాళ్ళు. నేను మాత్రం దూరం నుండి వాసుని చూస్తూ, అభిమానిస్తూ, ప్రేమిస్తూ వాసునే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయాను. కానీ వాసుని దక్కించుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది. మీరు చెప్పండి సార్, మీరు మేడంని కాలేజీలో చూసినప్పుడు ఏమనుకున్నారు? మీకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ వచ్చాయా సార్? మీరు చూసారా, వాసు సార్వి సమిత మేడవి అభిరుచులు సేమ్ టు సేమ్. భలే కలిసిపోయాయి. మీకెవ్వరికి అర్థం కాలేదు కదా? ఒకసారి సంయుక్త సిస్టర్ మా వాసు ప్లేట్ చూడండి. బఫే అన్ని రకాలున్నా వీళ్ళిద్దరు మాత్రం సేమ్ టు సేమ్ వడ్డించుకున్నారు. ఏది ఏమైనా రక్త సంబంధం కదా, ఆ మాత్రం అభిరుచులు కలుస్తాయి.
అభిరుచులేంటి సీను? నిన్నటి వరకు వాసు సారు సంయుక్త మేడంల మనసులు కూడా కలిశాయని అందరం అనుకున్నాము. ఒకరి మీద ఒకరికున్న శ్రద్ధ, ఇంట్రెస్ట్ చూసి ప్రేమికులంటే ఇలాగే ఉండాలి అనుకున్నాం. త్వరలోనే పెళ్లి భోజనాలు కూడా పెడతారు అనుకున్నాం. పైగా వరసైన వాళ్ళు కదా. నేను అలాగే అనుకున్నాను, కానీ నిత్య మేడం ఈరోజు అందరికీ షాక్ ఇచ్చారు. దాని నుంచి తేరుకోవడానికి ఆఫీస్ మొత్తానికి గంట టైం పట్టింది. వాసు సార్, మీరు చెప్పండి. ఇప్పుడు మేము ఇలా అనుకోవడంలో తప్పేం లేదు కదా? సార్ని ఆ విషయం అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు సార్ నిత్య మేడాన్ని పెళ్లి చేసుకోబోతున్నారు కదా. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. మేడం మేడం, ఏమైంది మేడం? పెదవులు విడిరాగా ఏం లేదు శ్రీను, మీరు తినండి. చీమూలో బతకవే ఒంటరిగా, లోలో ముగిసే మౌనంగా. హృదయం ఓర్చుకోలేనిది గాయం. పిచ్చోళ్ళారా, సంయుక్త వాసు నిజంగానే ప్రేమికులు. కానీ ఒకరి ప్రేమని ఇంకొకరు చెప్పుకోలేదు. ఈలోపు నేనొచ్చి ఇద్దరి మధ్యలో కూర్చున్నాను. వీళ్ళిద్దరినీ విడదీసి ఆ కుటుంబాలను నాశనం చెయ్యడమే నా పని. అందుకేగా ప్రేమ నాటకమాడి వాసుని పెళ్లి చేసుకోబోతున్నాను. తిను వాసు, తిను. ఏదైనా అవసరం అయితే పిలుస్తాను, వెళ్ళు. ఓకే సార్. బాగుంది సార్. ఇకపై వాసుతో జీవితం పంచుకోబోతున్నాను. వాసు నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అవ్వబోతున్నాం. అరే, జన్స్తా ఇది. ఏమైంది? ఆహా, ఏం లేదు. ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు. సారీ. లేడీస్ టాయిలెట్కి జెంట్స్ టాయిలెట్కి తేడా తెలియనంత పరధ్యానంగా ఎందుకున్నావు? ఏమైంది? ఆర్ యు ఆల్ రైట్? నేను బాగానే ఉన్నాను. నాకేం సమస్యలు ఉన్నాయని నేను బాగాలేకుండా ఉంటాను. ఐఎమ్ టోటలీ ఫైన్. మరి భోజనం ఎందుకు చేయలేదు? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావేంటి? నీకు ఎలాంటి సమస్య లేకపోతే నువ్వెందుకు భోజనం చేయలేదు? ఎందుకు చేయలేదు? మెరుపు కలలు. మనమందరం లంచ్ చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇంత హెవీ లంచ్ తర్వాత ఆఫీస్కి వెళ్లి పని చేయాలంటే అందరికీ కాస్త బద్ధకంగా ఉంటుంది. సో
ఈ రోజు అందరూ ఇంటికి వెళ్ళి ఏమైనా మీకు పెండింగ్ వర్క్స్ ఉంటే ఇంటి నుంచి అప్డేట్ చేయండి. సరే వెళ్ళండి. బాయ్. బాయ్ మేడం. వాసు పద మనం బయలుదేరదాం. ఇంటికే కదా, లేదా మధ్యలో నాకు తెలియకుండా చేయాల్సిన పెత్తనాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య నువ్వు ఒక్కదానివే అటు ఇటు తిరుగుతున్నావు కదా, అందుకని అడిగా. నేనేం సరదాగా బైక్ పైన చట్టాపట్టాలు వేసుకుని తిరగడం లేదు. నాకున్న సమస్యల కోసం నేను తిరుగుతున్నాను. ప్రపంచం అంతమైనా మాట పడదు. లాస్ట్ పంచు తనే వేస్తుంది. ఏమైంది? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను ఆటోలో వస్తాను. ఎందుకు? నేను వెళ్తుంది ఇంటికే కదా. చెప్తుంది నీకే, ఎక్కువ వెళ్దాం. ఎక్కమన్నానా? ఎందుకు అలా లాగావు? ఈ ప్లేస్ నాది. తను ఎలా వచ్చిందో అలానే వెళ్తుంది. మనం బయలుదేరదాం వాసు. ఆటో అన్నా పోనివ్వు. మిమ్మల్ని ఇలా దూరం చేస్తూ అనుక్షణం మీరు బాధపడుతుంటే నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. నాకు కావాల్సింది ఈ సాటిస్ఫాక్షనే. పదవాసు, నాకు దారిలో చిన్న పనుంది. నిత్య మేడం రానంత వరకు వాసు సారు సమిత్య మేడం చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయారు. వాసు సారు కూడా సమిత్య మేడని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఏంటి కారెక్కినప్పటి నుండి సైలెంట్గా ఉంది? నా మీద అనుమానం వచ్చిందా? సంయుక్త చెప్పిన దాన్ని నమ్మేసిందా? ఒకవేళ సంయుక్త చెప్పిన విషయాన్ని నమ్మితే ఇంత దూరం నాతో పాటు ఎందుకు వచ్చింది? సౌందర్య, ఐఎమ్ సారీ సౌందర్య. రెస్టారెంట్లో అలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. మీ చెల్లికి నా మీద ఎందుకు అలాంటి అభిప్రాయం కలిగిందో నాకు అర్థం కావడం లేదు. నా మనసులో ఏమున్నా
స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతానని నీకు తెలుసు. కానీ చేయని పనికి ఎవరైనా మనల్ని నిందిస్తే అదెంత మానసిక క్షోభకి గురి చేస్తుందో నీకు తెలీదు సౌందర్య. నాకు రెస్టారెంట్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి తెలియని పెయిన్ గుండెల్లో గుచ్చుతుంది. నీకు కూడా నా మీద నీ చెల్లికొచ్చిన అభిప్రాయం వచ్చుంటే ఐఎమ్ రియల్లీ సారీ సౌందర్య. అయ్యో సార్, మీరెందుకు సారీ చెప్పడం? అదొక పిచ్చిది. నేను మీతో కనిపించగానే ఏదో తిక్కగా వాగింది. తన మాటలేం పట్టించుకోకండి. ఆ విషయంలో మీరేమైనా బాధపడితే సంయుక్త తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. ఓహో, అయితే సౌందర్యకి నా మీద ఎలాంటి అనుమానం రాలేదన్నమాట. గ్రేట్. నో సౌందర్య, నేను నీతోనూ నీ చెల్లితోనూ సారీ చెప్పించుకోవాలని కాదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ముఖ్యం. అది పోగొట్టుకున్న రోజు నేను బతికున్నా చచ్చినట్టే. సార్, అలాంటి నన్ను నా నమ్మకాన్ని క్వశ్చన్ చేసేసరికి నా మనసంతా ఏదోలా అయిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతున్నావని తెలిసి నా మనసు తేలికైంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ సార్. అమ్మయ్యా, నువ్వు నన్ను మాత్రం నమ్మితే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నిన్ను నా పక్కన చేర్చుకుంటాను. బాయ్ సౌందర్య. నాకింత హెల్ప్ చేయాలనుకునే సార్ని సంయుక్త ఎంతలా బాధపడుతుంది. సంయుక్త ఇంటికొచ్చాక మా అమ్మకి ఈ విషయం చెప్పి తనకి గట్టిగా వార్నింగ్ ఇప్పిస్తేనే గాని దారిలోకి రాదు. అమ్మా సమయు, చెప్పండి అత్తయ్య. వాసు వాళ్ళెక్కడా? వాళ్ళు ఇంకా రాలేదు. అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటమ్మా? ఏమైంది? వాసు వాళ్ళెక్కడా? ఏమో, నాకేం తెలుసు. నేనేమైనా మీ అబ్బాయికి బాడీ గార్డ్నా? ప్రతి విషయం నాకు తెలియడానికి. వాళ్ళు నాకన్నా ముందే బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారో ఏమో, నాకేం తెలీదు. ఏంటమ్మా చీర కట్టావు? ఏంటి విషయం? బయటికి వెళ్తున్నావా? ఈరోజు రూప పెళ్లి కుదిరినందుకు తను వాళ్ళ ఇంట్లో పార్టీ ఇస్తుంది. ఓ, నేను రానని ఎంత చెప్పినా తను వినకుండా గొడవ చేస్తుంది అత్తయ్య. అయ్యో, అయితే పార్టీకి ఒక్కదానివే వెళ్తున్నావా? సమయానికి వాసు కూడా రాలేదు. వచ్చుంటే చక్కగా ఇద్దరూ కలిసి వెళ్ళేవాళ్లు కదా. ఉండు, వాడికి ఫోన్ చేస్తాను. ఎక్కడున్నాడో త్వరగా రమ్మని చెప్తాను. అప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళొచ్చు. వెళ్తారు. ఎందుకు వెళ్ళరు? నా మనవడికి వేరే పని పాట ఏముంది? ఈవిడ గారిని వెంట పెట్టుకుని తిరగడం తప్ప. అయినా నీకు కాస్తైనా బుద్ధి ఉందా విమలమ్మ? కాబోయే భార్యాభర్తలు సరదాగా తిరుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఉండాలో ఆలోచిస్తుంటే తగుదునమ్మా అంటూ ఫోన్ చేసి పిలిపిస్తానంటావేంటి? ఇప్పుడు సౌందర్య సంయుని ఇలా చీరలో చూసిందంటే ఎక్కడలేని అనుమానాలు. వెళ్ళి భానుకి చెప్తే అనవసరమైన గొడవ.
అది కాదత్తయ్య. పాపం సమ్యు ఒంటరిగా వెళ్తానంటుంటే వాసు తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని. ఎప్పుడు చూసినా ఒకటే గుసగుసలు. ఏం మాట్లాడుకుంటారో ఏంటో. కొంతమంది జీవితాలు అంతే విమలమ్మా. ఒంటరిగానే పుడతారు, ఒంటరిగానే మిగిలిపోతారు. అది వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న కర్మ ఫలితం. మనం ఎంత ప్రయత్నించినా దాన్ని మార్చలేము. అసలు మార్చాలనుకోవడం కూడా తప్పు మందే అవుతుంది. అది కాదత్తయ్య. అత్తయ్య, బామ్మగారు చెప్పింది నిజమే. ఎవరి తలరాతని ఎవరు మార్చలేరు. ఎవరి కర్మను వాళ్ళు మోయాల్సిందే. నేను వెళ్ళొస్తానత్తయ్య. చూసావా, దాని దరిద్రం దానికి అర్థమైనంతగా ఇంకెవరికి అర్థమవుతుంది చెప్పు. సరే, నువ్వు లోపలికి రా. నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ ఇద్దు గాని రా. ఏమైంది? నాకు మాత్రం ఏం తెలుసు? నేనేమైనా మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నానా? ఒకసారి దిగు. అంతా నీ వల్లే. ఆ పని ఈ పని అంటూ సందులు గొంతులు తిప్పావు. ఇప్పుడు చూడు, ఇది స్టార్ట్ అవడం లేదు. నీ బండి స్టార్ట్ అవ్వకపోతే నేనేం చేయాలి? నాకిప్పుడు దీన్ని మెకానిక్ షెడ్ వరకు తోసుకుంటూ వెళ్లే ఓపిక నాకు లేదు. నేను వెళ్ళి మెకానిక్ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నేను వస్తాను. ఇద్దరు మన సరదాగా వెళ్ళొద్దాం. సరదాగా? మనం సరదాగా వెళ్ళడానికి నేను వెళ్ళేది మనాలి కాదు, మెకానిక్ దగ్గరికి. నువ్వు బండి దగ్గరే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నీ కోపం చిరాకు ఎందుకో నాకు తెలుసు. నీతో పాటు సంయుక్త కాకుండా నేనొచ్చినందుకే కదా. నిన్ను సంయుక్తాన్ని ఇలాగే విడదీస్తాను. మీకు మనశ్శాంతే లేకుండా చేస్తాను. భయ్యా, ఇక్కడే ఆపు. ఇదే బండి. సరే సార్, రిపేర్ చేస్తాను. రిపేర్ కి టైం పట్టేలా ఉంది. బోర్ కొడుతుంది. సరే, కార్ బుక్ చేసుకుని నువ్వు వెళ్ళిపో, నేను రిపేర్ చేయించుకొని వస్తాను. అలా ఏం వద్దు గాని మనం వెళ్ళి షాపింగ్ చేద్దామా? నీకు, నాకు, బామ్మకి, ఆంటీకి అందరికి బట్టలు తీసుకుందామా? ఈలోగా బండి కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడేమైనా పండగ ఉందా? లేదు. ఏమైనా ఫంక్షన్ ఉందా? లేదు. ఎందుకలా అడుగుతున్నావు? మేం బట్టలు పండగలకు ఫంక్షన్లకు మాత్రమే కొంటాం. బోర్ కొడుతుందని షాపింగ్లు చేయం. నిన్నటి వరకంటే నువ్వొక్కడివే కష్టపడాలి.
ముగ్గురు తినాలి కాబట్టి అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. నేను కూడా సంపాదిస్తున్నాను కదా, నా డబ్బులు వాడుకో. నా డబ్బులు నీ డబ్బులు కావా? కావు. ఎదుటి వాళ్ళ డబ్బులకు ఆశపడేంత వ్యక్తిత్వం లేని మనిషిని కాదు. ఇంకొకసారి మన మధ్య ఈ టాపిక్ తీసుకురాకు, సరేనా? సార్ బండి రెడీ అయిపోయింది సార్. ఎంత? 500 సార్. నువ్వు వస్తావా, షాపింగ్కి వెళ్తావా? మెరుపు కలలు. హాయ్ రూపా, కంగ్రాచులేషన్స్. చూసావా, ఫ్రెండ్ అంటే నాలా ఉండాలి. నువ్వు పిలవకపోయినా ఎలా వచ్చాను? ప్రణయ్, థ్యాంక్ యూ. కానీ ఇది ఓన్లీ అమ్మాయిల పార్టీ, నేను ఇంకెవరిని పిలవలేదు. ఇట్స్ ఓకే రూపా, మీరు ఎంజాయ్ చేయండి. అందుకేనా ఇక్కడ ఎవరు మగవాళ్ళు కనిపించట్లేదు? వాస్తు కూడా అందుకే రాలేదా? అయినా నేను విన్నాను, ఆ వాసు నిన్నటి వరకు సంయుక్తతో తిరిగి ప్రేమించినట్టు నాటకమాడి ఇప్పుడు ఒక కంపెనీ సీఈఓ దొరకగానే సంయుక్తను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడటగా? ఇదే పని నేను చేస్తే నన్ను కొట్టి అందరి ముందు అవమానించారు. మరి అదే పని చేసిన నీ బావనేం చేశావు? ఆగు, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? నిన్నే అడిగేది. ఎన్ని రోజులు నిన్నొక బొమ్మలాగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడంటే నీ బావ కూడా నాలాంటి వాడేగా? చెప్పు, నాలాంటి వాడేగా? చెప్పు చెప్పు. ఇంకొక మాట ఆయన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? నన్నే కొడతావా? నేనేం చేస్తాను చూడు. చూసావుగా, తల ఒక చెయ్యి వేసావంటే ఎందుకు పనికి రాకుండా పోతావు? ఏమన్నావు? నువ్వు ఆయన ఒకటేనా? నీకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయనతో పోల్చుకోవడానికి నీకు మనసు ఎలా అంగీకరించింది? చిచ్చి! ఆయన తీసుకునే బాధ్యత, ఆయన చేసే త్యాగం, ఆయన చూపించే అనురాగం ముందు నువ్వైన కాలి గోటికున్న దుమ్ముకు సరిపోరా? ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను. వెళ్ళో వెళ్ళో. మర్యాదగా బయటికి వెళ్తే మంచిది, లేదంటే అందరం మంచిగా మాలిష్ చేసి నిన్ను పోలీసులకు అప్పగిస్తాం. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, వద్దమ్మా, అంత పని చేయొద్దమ్మా. బుద్ధి గడ్డి తిని ఇక్కడికి వచ్చాము. ఇప్పటి వరకు పెట్టింది చాలు, మాకు కడుపు నిండిపోయింది.
మేము వెళ్ళిపోతామమ్మా, మీరు ఎంజాయ్ చేయండి. రై ఇంకేం చూస్తున్నారా, రా రారా వెళ్దాం, లేదంటే వీపు అప్పడం అయిపోయేలా ఉంది. అదర కొట్టేశావు సంయుక్త. మీ బావను ఒక్క మాట కూడా పడనివ్వకుండా భలే ప్రొటెక్ట్ చేసుకున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ సంయుక్త. ఇలాంటి విధవలకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఇదేం చూశారు, వీళ్ళ బావ సంయుక్తని ప్రొటెక్ట్ చేసుకున్నట్టు ఎవ్వరూ చేయలేరు. వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే కనిపిస్తారు గాని వీళ్ళిద్దరూ ఒకటే. వదలరా, వదలు. అమ్మయ్యా, బతికి బయటపడ్డాం. లేదంటే ఈరోజు ఆ అమ్మాయిల చేతిలో పచ్చడయ్యేవాళ్ళం. నన్నింతలా అవమానించిన సంయుక్తని నేను వదిలిపెట్టాను. ఈరోజు తన జీవితం నాశనం చేస్తాను. దాంతో అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. సరే 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 సరే, జరిగిందేదో జరిగింది. పార్టీ మూడాఫ్ అవ్వకండి. సమయం పదవే, పార్టీ స్టార్ట్ చేద్దాం ప్లీజే. అరే జరిగింది చాలరా, ఏం జరిగినట్టు వెళ్ళిపోదాం. లేదు, ఈరోజు సంయుక్త జీవితం నాశనం చేయాల్సిందే. సంయుక్త ప్లీజే, ఒప్పుకోవే. రై నీకేమన్నా మర్చిపోయిందా? లోపలికి వెళ్తే బయటకు వస్తామో లేదో తెలియదు. ఇప్పుడు ఈయన గారు లోపలికి వెళ్ళి సంయుక్తని నాశనం చేస్తాడంట. నీకు ఆవేశంలో అర్థం కావట్లేదు కానీ మనం ప్రాణాలతో తప్పించుకొని బయటకు వచ్చాం, అది గుర్తుంచుకో. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వెటకారాలు చేస్తున్నావు? ఆ సంయుక్తని అస్సలు వదిలిపెట్టను. మత్తులోకి వెళ్ళాక తన జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. మత్తులో నుండి బయటకొచ్చాక జరిగింది తెలుసుకుని నా కాళ్ళ దగ్గరికి రావాలి. గుర్తుపెట్టుకో. ముత్తు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండి. అడిగితే కోప్పడతావు గాని అసలు మందు లోపలికి ఎలా వెళుతుంది? సంయుక్త ఎలా తాగుతుంది? నీ ఒళ్ళోకి ఎలా వస్తుంది? అందుకే ఎవ్వరు ఎప్పుడు అవసరం వస్తారో తెలియదని అందరి జీవితంలో కన్నేసుంచా. ఒక ఫోన్ వస్తుంది, నువ్వు వెళ్తూ ఉండు, నేను మాట్లాడేసి వస్తాను. సరే. హలో, ఎవరు? హలో రమ్య. అవును, మీరెవరు? నేనెవరో చెప్తాను గాని నాకు ముందు ఈ విషయం చెప్పు. నీ బాయ్ ఫ్రెండ్ మధు ఎలా ఉన్నాడు? ఎవరు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అన్నీ చెప్తాను. నువ్వు ముందొక పని చేసి పెట్టాలి. ఏంటి? ఎవరు చూడకుండా బయటికి రా. ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక డీల్ చేసుకుందాం. అలా కాదని నువ్వు రాకుండా ఉన్నావనుకో, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో దిగిన ఫోటోలు మీ నాన్నకు పంపించి మీ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేస్తాను. అందుకే ముందు నువ్వు బయటికి రా. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అలాగే, వస్తున్నాను. రేయ్ వద్దురా, నా మాట వినరా. రేయ్ రమ్య వస్తుందిరా. హలో, రా రా. రమ్య ఇందాక ఫోన్ చేసింది నేనే.